బౌద్ధమతం ఈ పదం వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేదేమిటి? బహుశా వేద సాంప్రదాయానికి యజ్ఞయాగాలకు వ్యతిరేకంగా వచ్చిన ఒక పెద్ద విప్లవం. అవును. గౌతమ బుద్ధుడు అప్పటి వ్యవస్థను పూర్తిగా పక్కనపెట్టి ఒక సరికొత్త దారి చూపించారని మనమనుకుంటాం. సరిగ్గా అదే. కాని ఈరోజు మనం చర్చిస్తున్న ఆధారాలు ఒక డిఫరెంట్ కథ చెబుతున్నాయి. చాలా ఆసక్తికరమైన కథ. బౌద్ధమనేది వేదాలకు కేవలం ఒక రెస్పాన్స్ కాదు, దాన్నుంచి పుట్టిన ఒక పరిణామమని, ముఖ్యంగా ఉపనిషత్తుల ఆలోచనలకు ఒక కంటిన్యూయేషన్ అని ఈ గ్రంథాలు వాదిస్తున్నాయి. ఇది చాలా ముఖ్యమైన చర్చ. ఎందుకంటే చరిత్రలో ఏ గొప్ప ఆలోచన కూడా ఉన్నట్టుండి శూన్యం నుండి పుట్టదు కదా. నిజమే. దానికి ముందున్న వాతావరణం, చర్చలు, వాదనలే దానికి పునాది. సో ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుంటే ఒక ఐడియా ఎలా పరిణామం చెందుతుందో మనకు క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈ సంబంధం గురించి మాట్లాడే ముందు అసలు ఉపనిషత్తులంటే ఏంటో కొంచెం స్పష్టత ఇస్తే బావుంటుంది. వేదాలనగానే అందరికి యజ్ఞాలు, కర్మకాండలే గుర్తొస్తాయి. మీరు సరిగ్గా చెప్పారు. వేద సాహిత్యమంటే అంతా ఒకేలా ఉండదు. అందులో కర్మకాండలకు ప్రాధాన్యత ఇచ్చే బ్రాహ్మణాలు, అరణ్యకాలు ఒకవైపుంటే వాటిని ప్రశ్నించేవి కూడా ఉన్నాయా? ఖచ్చితంగా. వాటికి పూర్తిగా భిన్నంగా తాత్విక చింతన చేసేవే ఉపనిషత్తులు. యజ్ఞయాగాల ఉద్దేశ్యాలను, వాటి ఫలాలను సూటిగా ప్రశ్నించినవి, విమర్శించినవి ఉపనిషత్తులే. అంటే సిస్టం లోపల్నుంచే ఒక సంస్కరణ ప్రయత్నం జరిగిందన్నమాట. అవును. ఒకవైపు కర్మల ద్వారా స్వర్గం వస్తుందంటే, మరోవైపు ఉపనిషత్తులు నిజమైన విముక్తి కర్మలతో కాదు, జ్ఞానంతోనే సాధ్యం అని గట్టిగా చెప్పాయి. ఇక్కడే మన ఆధారాలలో ఒక ఆశ్చర్యకరమైన వాక్యముంది. బౌద్ధ మరియు జైన మతస్థులను బ్రాహ్మణులని చెప్పవచ్చు అని. ఇది వినగానే చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది. అవును. మొదటిసారి చదివినప్పుడు ఎవ్వరైనా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మనకున్న అవగాహన వేరు కదా. అదే కదా. అదెలా సాధ్యం? ఇది పూర్తిగా ఆపోజిట్ కదా. బ్రాహ్మణత్వం అంటే వేదాలను ఫాలో అవ్వడం, బౌద్ధమంటే కాదనుకోవడం. ఈ రెండింటినీ ఒకే మాటతో ఎలా అంటారు? దీనికి పండితులు రెండు రకాల లోతైన అర్థాలు చెప్తున్నారు. మొదటిది, ఆ కాలంలో బ్రాహ్మణ అనే పదం బహుశా కేవలం పుట్టుకతో వచ్చే కులాన్ని సూచించలేదేమో. అంటే బ్రహ్మజ్ఞానం కోసం వెతికేవాడు, సత్యాన్ని అన్వేషించేవాడు, ఆ అర్థంలో వాడి ఉండవచ్చు. ఈ యాంగిల్లో చూస్తే యజ్ఞాలను కాదని జ్ఞానమార్గాన్నెంచుకున్న ఉపనిషత్ ఋషులు, గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు అందరూ ఒకే కోవకు చెందుతారు. వావ్! ఒక్క నిమిషం, ఇది చాలా లోతైన విషయం. అంటే బ్రాహ్మణ అనేది ఒక ఇంటెలెక్చువల్ ఐడెంటిటీ, ఒక జీవన విధానం, కేవలం కులం కాదు అని ఈ గ్రంథం సూచిస్తోందా? ఖచ్చితంగా. ఆ వాక్యం ఆ దిశగానే సూచిస్తోంది. ఇక రెండో అర్థమేమిటంటే, ఇది ఆనాటి ఒక పెద్ద మేధోపరమైన ఉద్యమాన్ని చూపిస్తోంది. అంటే కర్మకాండల నుండి జ్ఞానమార్గానికి షిఫ్ట్ అవుతున్న సమయం. ఎగ్జాక్ట్లీ. ఆ మార్పుకు ఉపనిషత్తులు వేదాల లోపల నుండి లీడ్ చేస్తే, బౌద్ధం, జైనం బయట నుండి అదే పనిచేశాయి. అంతిమంగా లక్ష్యం ఒకటే కాబట్టి వారిని ఒకే తాత్విక కుటుంబంగా చూశారేమో. ఒకే కుటుంబంలో పుట్టిన ఇద్దరు అన్నదమ్ముల్లాగా. మంచి పోలిక. ఒకరు తండ్రి వ్యాపారాన్ని ఉన్నది ఉన్నట్టుగా చేస్తే, ఇంకొకరు దానిలోని మూలసూత్రాలు తీసుకుని కొత్త టెక్నాలజీతో దాన్ని పూర్తిగా మార్చేశారు. ఉపనిషత్తులు, బౌద్ధం అలాంటివే. పునాది ఒకటే, కాని నిర్మాణాలు వేరు. ఈ పోలికతో చాలా క్లారిటీ వచ్చింది. సరే, ఈ తాత్విక చర్చ జరుగుతున్న నేపథ్యంలోంచే సిద్ధార్థుడు తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. మన ఆధారాలలో ఆయన గురించి తరచుగా చెప్పని ఒక విషయం ఉంది. ఆయన ఎడ్యుకేషన్. ఆయన గురువుల గురించి ఏం తెలుస్తోంది? ఇది ఆయన కథలో చాలా ముఖ్యమైన, కానీ తక్కువగా తెలిసిన చాప్టర్. సిద్ధార్థుడు ఇల్లు విడిచి వెళ్ళాక సత్యం కోసం వెతుకుతూ ఇద్దరు ప్రసిద్ధ గురువుల దగ్గర శిష్యరికం చేశారు. వారి పేర్లు అలార కలామ మరియు ఉద్రక రామపుత్ర. వాళ్ళిద్దరూ వేద పండితులా? అవును. వాళ్లు అప్పటికే ఉన్న వేద, ఉపనిషత్ తాత్వికతలో, ముఖ్యంగా యోగ, ధ్యాన పద్ధతులలో నిష్ణాతులు. అంటే ఆయన అప్పటి వ్యవస్థలను గుడ్డిగా తిరస్కరించలేదు, ముందు వాటిని పూర్తిగా స్టడీ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్. మరి వారి దగ్గర ఆయన ఏమి నేర్చుకున్నారు? అలారకలామా దగ్గర ఆయన చాలా ఉన్నత స్థాయి ధ్యాన పద్ధతులు నేర్చుకున్నారు. శూన్యస్థితిని ఎలా చేరుకోవాలో అభ్యసించారు. ఆయన అందులో ఎంత బాగా రాణించారంటే, అలారకలామా తన తర్వాత తన శిష్యులకు బోధించమని సిద్ధార్థుడిని అడిగారు. ఆ తర్వాత
ఉద్రక రామపుత్ర దగ్గరకు వెళ్లారు. అవును. ఆయన దగ్గర అంతకంటే ఉన్నతమైన ధ్యానస్థితిని అంటే సంజ్ఞానాయతన అనే స్థితిని కూడా సాధించారు. తన గురువుల దగ్గర ఉన్న జ్ఞానాన్ని పూర్తిగా గ్రహించారు. కాని అదాయనకు పూర్తి సంతృప్తినివ్వలేదు. ఎందుకు? ఆయనకు ఇంకా ఏం కావాలనిపించింది? ఎందుకంటే ఆ ధ్యానస్థితులు ఎంత గొప్పవైనా అవి టెంపరరీ. ధ్యానం నుండి బయటకు రాగానే మళ్లీ మామూలు ప్రపంచంలోని దుఃఖం, అశాంతి. ఆయన వెతుకుతున్నది తాత్కాలిక ఉపశమనం కాదు. దుఃఖాన్ని శాశ్వతంగా రూట్ నుండి తీసేసే మార్గం. సరిగ్గా అదే. తన గురువుల బోధనలు దుఃఖాన్ని కాసేపు పక్కకు పెట్టగలవేమో కాని దాని మూలకారణాన్ని పెకిలించలేవని ఆయన గ్రహించారు. ఆ అసంతృప్తే ఆయనను తన స్వంత మార్గాన్ని వెతుక్కునేలా చేసింది. సరే, అలా వేద పండితుల దగ్గర చదువుకున్నారు. మరి ఆ చదువుకున్నది ఆయన ఆలోచనల్లో ఎలా కనిపించింది? మన ఆధారాలు అహింస, త్యాగం, జ్ఞానం లాంటి కొన్ని కాన్సెప్ట్స్ని ప్రస్తావిస్తున్నాయి. వీటి గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. మొదటగా అహింస. యజ్ఞయాగాలల్లో జరిగే జంతుబలులను ఉపనిషత్తులు చాలా తీవ్రంగా వ్యతిరేకించాయి. దుష్టాలు మరియు జంతుబలులు మూర్ఖత్వానికి నిదర్శనం అని అవి స్పష్టంగా చెప్పాయి. జీవహింస లేని జీవితానికి ప్రాధాన్యత ఇచ్చాయి. అవును. బుద్ధుడు ఈ అహింసా సిద్ధాంతాన్ని తన ధర్మానికి మూలస్తంభంగా మార్చాడు. కేవలం జంతుబలులను వ్యతిరేకించడమే కాదు, ప్రాణులపై కరుణ, మైత్రి అనేవి బౌద్ధంలో సెంట్రల్ ఐడియాస్ అయ్యాయి. ఈ పునాది ఆయనకు ఉపనిషత్తుల నుండే వచ్చింది. ఇక త్యాగం సంగతేంటి? వేదాల్లో యజ్ఞం అంటేనే త్యాగం గదా. మరి ఈ భావనను బౌద్ధం ఎలా స్వీకరించింది? ఇది కొంచెం కాంట్రడిక్టరీగా లేదా? ఇక్కడే అసలు విషయముంది. ఉపనిషత్తులు త్యాగం అనే పదానికి కొత్త మీనింగ్ ఇచ్చాయి. బయట అగ్నిలో వస్తువులను, జంతువులను వేయడం కాదు అసలైన త్యాగం. ఓకే. మన లోపల ఉన్న అహంకారాన్ని, కోరికలను, అజ్ఞానాన్ని కాల్చడమే నిజమైన యజ్ఞం, అసలైన త్యాగం అని చెప్పాయి. ఒక ఇంటర్నల్ సాక్రిఫైస్. పర్ఫెక్ట్. బుద్ధుడు ఈ అంతర్గత త్యాగభావనను ఇంకా ముందుకు తీసుకెళ్లారు. దుఃఖానికి మూలకారణం కోరికలే అని చెప్పి ఆ కోరికలను త్యజించడం ద్వారానే నిర్వాణాన్ని పొందగలమని బోధించారు. అంటే ఫోకస్ని బయటి కర్మకాండల నుండి లోపలి పరివర్తన వైపు మార్చారన్నమాట. ఇది జ్ఞానవాదానికి కూడా దారితీస్తుంది కదా? ఖచ్చితంగా. మోక్షం జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యం, కర్మల ద్వారా కాదు అనేది ఉపనిషత్తుల మెయిన్ మెసేజ్. ఆత్మజ్ఞానం తప్పనిసరి అని. అవును. బుద్ధుడు కూడా ఇదే మార్గాన్ని నొక్కి చెప్పారు. అజ్ఞానమే బంధనమని, సరైన జ్ఞానం అంటే సమ్యక్ దృష్టి ద్వారానే విముక్తి సాధ్యమని ఆయన అష్టాంగ మార్గంలో మొదటి స్థానమిచ్చారు. సో జ్ఞానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడమనేది ఉపనిషత్తుల నుండి బౌద్ధం తీసుకున్న ఒక అమూల్యమైన వారసత్వం. అంటే బుద్ధుడు లాజికల్గా, నైతికంగా ఉన్నతమైన ఉపనిషత్తుల భావనలను తీసుకుని కర్మకాండల లాంటివి వద్దన్నారు. కాని ఈ ప్రభావం కేవలం ఈ విలువలకే ఆగిపోయిందా, లేక ఇంకా లోతైన ఫిలాసాఫికల్ ఐడియాస్ వరకు వెళ్ళిందా? ఈ ప్రభావం చాలా డీప్, పునాదుల వరకు వెళ్ళింది. ఇది కేవలం కొన్ని నైతిక విలువలను తీసుకోవడం కాదు, భారతీయ తత్వశాస్త్రానికి మూలస్తంభాలైన కొన్ని ఫండమెంటల్ సిద్ధాంతాల ఫ్రేమ్వర్క్ని బౌద్ధం ఉపనిషత్తుల నుండే తీసుకుందని ఈ ఆధారాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఉదాహరణకు జన్మ పునర్జన్మ సిద్ధాంతం అంటే ఒక జీవి చనిపోయాక మళ్లీ పుడుతుందనే నమ్మకం. ఈ భావన ఉపనిషత్తుల కాలంలో బలంగా రూపుదిద్దుకుంది. బౌద్ధం కూడా ఈ కర్మ పునర్జన్మ చట్రాన్ని దాదాపుగా యాక్సెప్ట్ చేసింది. కాని ఇక్కడొక ప్రశ్న. బౌద్ధాన్ని చాలామంది నాస్తికవాదంగా, అంటే ఆత్మ, దేవుడు లేని మార్గంగా చూస్తారు కదా. మరి అలాంటిది పునర్జన్మనే ఎలా స్వీకరించింది? ఆత్మ లేనప్పుడు మళ్ళీ పుట్టేది ఎవరు? ఇది ఒక అద్భుతమైన తాత్విక ప్రశ్న. ఇక్కడే అసలు చర్చ ఉంది. మన ఆధారంలో ఆత్మ, పరమాత్మ మరియు కర్మ, మోక్షమో లాంటి ఉపనిషత్తుల తత్వములు యథాతథంగా బౌద్ధతత్వంలోకి ప్రవేశించాయి అని ఉంది. అవును, ఇది వినడానికి కొంచెం వైరుధ్యంగా ఉంది. బౌద్ధం అనాత్మవాదం కదా. అసలు విషయమేమిటంటే బౌద్ధమూ ఉపనిషత్తులు లేవనెత్తిన ప్రశ్నలతోనే పనిచేసింది. నేను ఎవరు, ఈ దుఃఖం నుండి విముక్తి ఎలా అనే ఉపనిషత్ ప్రశ్నలనే బౌద్ధం కూడా తీసుకుంది. కాని వాటికి తనదైన సమాధానమిచ్చింది. ఓ, అంటే క్వశ్చన్స్ వారసత్వంగా వచ్చాయి, కాని ఆన్సర్స్ కొత్తవే అన్నమాట. సరిగ్గా అదే.
ఉపనిషత్తులు నేను ఎవరు అని ప్రశ్నించి నీవు ఆ శాశ్వతమైన ఆత్మవు అని జవాబిచ్చాయి. బుద్ధుడు కూడా అదే ప్రశ్నను పరిశోధించి లోతుగా చూస్తే నీలో శాశ్వతమైన మారని నేను లేదా ఆత్మ అనే వస్తువేదీ లేదు అని సమాధానమిచ్చారు. అంటే ఆత్మ అనే కాన్సెప్ట్ని రిజెక్ట్ చేయడం కూడా ఆత్మ అనే కాన్సెప్ట్ ముందుంటేనే సాధ్యం. ఎగ్జాక్ట్లీ. ఆ డిస్కషన్ ప్లాట్ఫామ్ని, ఆ వొకాబులరీని, ఆ ప్రశ్నలను ఉపనిషత్తుల నుండే బౌద్ధం తీసుకుంది. ఆ తర్వాత దానికి తనదైన అనాత్మ సిద్ధాంతంతో ఒక విప్లవాత్మకమైన జవాబిచ్చింది. ఇది చాలా క్లారిటీ ఇచ్చింది. మరి పునర్జన్మ మాటేంటి? ఆత్మ లేకపోతే మళ్ళీ పుట్టేదేమిటి? బౌద్ధం ప్రకారం పునర్జన్మ పొందేది శాశ్వతమైన ఆత్మ కాదు. ఒక దీపం నుండి ఇంకో దీపాన్ని వెలిగించినప్పుడు మొదటి దీపంలోని మంట రెండోదానికి వెళ్ళదు కదా. వెళ్ళదు. కానీ దాని శక్తి, దాని లక్షణం ట్రాన్స్ఫర్ అవుతుంది. కరెక్ట్. అలాగే ఒక జీవితంలోని కర్మల శక్తి, వాసనలు, ఆ చైతన్య ప్రవాహం మరణం తర్వాత ఆగిపోకుండా మరొక పుట్టుకకు కారణమవుతుంది. సో బదిలీ అయ్యేది ఒక వస్తువు కాదు, ఒక ప్రాసెస్, ఒక ఎనర్జీ ఫ్లో. అలాగే మోక్షం స్థానంలో నిర్వాణం అనే లక్ష్యాన్ని పెట్టింది. పదాలు వేరు, నిర్వచనాలు వేరు. కాని కర్మబంధం నుండి విముక్తి అనే కోర్ ఐడియా మాత్రం రెండింట్లోనూ ఉంది. అవును, సమానంగా ఉంది. సో ఈరోజు మనం జరిపిన ఈ సుదీర్ఘ చర్చ నుండి స్పష్టమవుతున్నదేమిటంటే బౌద్ధమతం అనేది సడన్గా పుట్టలేదు. అది అంతకుముందే భారతదేశంలో ఉన్న ప్రగతిశీల, హేతుబద్ధమైన తాత్విక ఆలోచనల పునాదిపై నిర్మించబడింది. ముఖ్యంగా ఉపనిషత్తుల ఆలోచనలపై. అవును, గౌతమ బుద్ధుడు కేవలం ఒక విమర్శకుడు మాత్రమే కాదు. ఆయనొక గొప్ప సంస్కర్త, ఒక మేధోపరమైన వారసుడు. అంతకుముందున్న జ్ఞానాన్ని గౌరవించి, దాని సారాన్ని స్వీకరించి, తమ అనుభవంతో ఒక కొత్త మార్గాన్ని చూపించారు. ఇదొక మంచి ముగింపు. ఒక తాత్వికత మరొకదాన్ని పూర్తిగా నాశనం చేయకుండా, దానిలోని మంచి ఆలోచనలను తీసుకుని ఒక కొత్త మార్గాన్ని ఎలా నిర్మిస్తుందో మనమీరోజు చూశాం. ఉపనిషత్తులు యజ్ఞాలను ప్రశ్నిస్తే, బౌద్ధం ఆ ప్రశ్నలను మరింత ముందుకు తీసుకెళ్లి ఆత్మ అనే భావననే ప్రశ్నించింది. ఇదొక నిరంతర తాత్విక పరిణామక్రమం. అవును. ఈ చర్చ మన శ్రోతలకు ఒక ప్రశ్నను మిగులుస్తుంది. ఇదే పద్ధతిలో మన కాలంలోని ఏ సామాజిక ఆలోచనలు ఇలాంటి పరిణామానికి లోనవుతున్నాయి? పాత వ్యవస్థల, పాత ఆలోచనల పునాదుల నుండి ఏ కొత్త సిద్ధాంతాలు, ఉద్యమాలు ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి? వాటి మధ్య ఉన్న సంబంధాన్ని మనం గుర్తించగలుగుతున్నామా?